ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ తీరుపై సిపిఐ ఆగ్రహం. మోదీ అమిత్ షా చేతిలో కీలుబొమ్మగా మారారంటూ ఎద్దేవా. అంగరంగ వైభవంగా పైడి తల్లి సిరిమానోత్సవం. కోలాహలంగా మారిన పరిసరాలు. అనంతపురం జిల్లా ఓబులాపురంలో దారుణం. వేరుశెనగ వాముకు నిప్పంటించిన అజ్ఞాత వ్యక్తులు. శ్రీశైలంలో భారీ వర్షం, నీట మురిగిన ప్రధాన వీధులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, అందరి సహకారంతో మా అసోసియేషన్ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తానని మంచు విష్ణు చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ విద్యానికేతన్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు చెప్పారు. ప్రతి సభ్యుడికి జవాబుదారీగా వ్యవహరిస్తామని అన్నారు. పరిశ్రమ పెద్దలతో చర్చించి అసోసియేషన్ నిబంధనలను మారుస్తామన్నారు. పేరు పేరున మా గెలుపుకి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, మాకే షాప్ అంటే ఏం ఆడిన వాళ్ళకైనా చూసిన వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉందని మాకు ఇది అర్థం అవుతుంది. సో ప్రతి ఒక్కరికి, మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఎంతో మంది చెప్పారు. రాత్రి దాకా దేవుడికి దండం పెట్టుకున్నారు, అందరూ పూజలు చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గెలుపు మా ప్యానల్ది, మా అందరిది. మా ప్యానల్లో ప్రతి ఒక్కరు కృషి చేస్తే నాకు ఓట్లు పడాయి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ అఫ్కోర్స్ గెలుపు ఓటమి అనేది రెండు సాధారణమే ఏ పోటీలో అయినా. ఈసారి మేము గెలిచాం, అది ప్రతి ఒక్కరి కృషి, మేమందరం మా కష్టానికి ఫలితం. వాళ్ళు ఈసారి గెలవలేదు. ఐ విష్ దెమ్ బెటర్ లక్. కులంపై పూర్తిస్థాయి పరిశీలన తరువాతే బీసీలుగా గుర్తిస్తామని బీసీ కమిషనర్ చైర్పర్సన్ రిటైర్డ్ జస్టిస్ శంకర్ నారాయణ చెప్పారు. లింగిస్ గుంట కట్ట ప్రాంతంలో పిరమలై కల్లర్ కులాన్ని బీసీలుగా గుర్తించాలంటూ వచ్చిన అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ విచారణ సభలో ఆయన పాల్గొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు తమిళనాడు మదురై ఉసిలింపట్టి ప్రాంతంలో ఈ కులానికి చెందిన వారున్నారని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు మారుక్కగారి కృష్ణప్ప, అవ్వారు, ముసలయ్య, సభ్య కార్యదర్శి డి చంద్రశేఖర్ రాజు పాల్గొన్నారు. అయితే ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అనేసి ఈ పర్పస్ గురించి కూడా క్లియర్గా చెప్పారు. మేము నిన్న ఒక విచారణ జరిపాము, బహిరంగ విచారణ. దాంట్లో వీళ్ళ లిటరేచర్ అన్నీ ఈ విధంగా ఇది మా కులాన్ని ఈ వెనుకబడిన జాబితాలో చేర్చాలని వాళ్ళు నిన్న చాలా మెటీరియల్ అవన్నీ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. అయితే ఈ క్రమం ఏంటంటే, ఒకటి మేము ఇట్లా క్షేత్రస్థాయి విషయాలను కూడా జరపాలి. దాని జరిపితే కనుక మాకు ఇంకా సవ్యంగా అర్థమవుతుంది వీళ్ళ పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో వీళ్ళు నివసిస్తున్నారు, ఎంత వెనకబడి ఉన్నారు అని అంచనా వేయడానికి మాకు కూడా సౌకర్యంగా ఉంటుంది, వీలుగా ఉంటుంది. దాన్ని బట్టి మేము తీసుకునే నిర్ణయం ఉంటుంది, కమిటీ నిర్ణయం. దానికి మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందనేసి ఈ విజిట్ చేస్తున్నాం అన్నమాట. అది ఇవాళ దీంట్లో మా టైం టేబుల్ ఇది ఒక అంశం. అయితే ఇక్కడ తహసీల్దార్ గారు మనకు అప్రైజ్ చేశారు, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు.
అయితే ఈ విచారణ జరిగేటప్పుడు ఏంటంటే కొన్ని వీళ్ళ హిస్టరీ ఇవన్నీ కూడా మేము చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన హిస్టరీ మా దగ్గర ఉంది రికార్డెడ్గా ఆల్రెడీ. అయితే వీళ్ళని అడిగి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి ఇక్కడ విజిట్ చేయడం అన్నమాట. ఆ పర్పస్ మీద వచ్చాము. మా సభ్యులు కూడా ఎవరైనా మాట్లాడతారంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాను. దివాకర్ గారు ఒక సభ్యులు మా సీఎం జగన్ తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన అనడం సిగ్గుచేటన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధారాలతో సహా వాస్తవాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉండవల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. మోదీ, అమిత్ షా చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారంటూ ఎద్దేవా చేశారు. ఇటు రాష్ట్రంలో దేశంలోనూ ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నిటిపైన సమగ్రమైన చర్చ జరగడమే కాకుండా అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చ చేస్తానగా ఇవాళ ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ ఉద్యోగ వ్యతిరేక వ్యతిరేకంగా చట్టాలు చేయడమే కాకుండా ఎవరైతే పోరాటాలు చేస్తున్న వారిని చంపే స్థాయికి కూడా మీకు అందరికీ తెలుసు. ఇవలనే దేశవ్యాప్తంగా 11 మాసాలు దేశవ్యాప్తంగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం రైతులపైన ఇవాళ కేంద్ర శాఖ సహాయ మంత్రి అజిత్ మిశ్రా గారి కుమారుడు ఆశిష్ మిశ్రా గారు ఆయన ప్రాణాలు పెట్టుకోవడం జరిగింది. నలుగురి ప్రాణాలు ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా వాళ్ళ కేంద్ర కుమారుడు పెట్టారు. అయినా సరే లేకుండా నరేంద్ర మోడీ లేకుండా మంత్రిని మాత్రం తన క్యాబినెట్ దేశవ్యాప్తంగా 500 విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సాగిన ఈ ఉత్సవం ఆద్యంతం భక్తి పారవశ్యంతో ముంచెత్తింది. ఆనవాయితీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సిరిమానును దర్శించుకున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
వీరుల త్యాగాలు మరువలేనివని చెప్పారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డిని V3 రిపోర్టర్ సురేష్ దండు కలిశారు. పోలీస్ సిబ్బందికి మరింత భద్రత కల్పిస్తామన్నారు. ధనికులు పేదలు అనే భేదం లేకుండా ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరిస్తామని అన్నారు. ఎల్బీ నగర్ ఏసీపీతో ముఖాముఖి. చూస్తూనే ఉన్నాం మనం, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క అంశంలో లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా నిరసన తెలియజేసినా కూడా, రాజకీయ నాయకులు ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా, ప్రతిపక్షాలలో ఏమైనా నిరసన కార్యక్రమం కానీ రాస్తారోకలకు బంధువులు కానీ చేసే విషయంలో పోలీసులు వాళ్ళ యొక్క నిక్కచ్చి తత్వం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా పోతాయి. టెర్రరిస్టులను అదుపు చేయడంలో కావచ్చు, నక్సలిజం అదుపు చేయడంలో కావచ్చు, అన్ని రకాలలో చూసినా. కానీ ఇలాంటి సందర్భంలో కొన్ని చోట్ల పోలీసులు ప్రాణాలు కూడా పోకుంటున్న సందర్భంలో మరి అలాంటి పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ప్రస్తుతం మాత్రం ఎల్బీ నగర్ డివిజన్లో ఉన్నట్టు మరి ఏసీపీ గారు శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరికొన్ని నుంచి తెలుసుకోండి. నమస్తే అండి. నమస్కారం. అనిత్యం సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అనేక సార్లు వాళ్ళ సొంత ప్రాణాలకు కూడా హాని ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అసాంఘిక శక్తులు వాళ్ళని పోలీసులు పట్టుకున్నప్పుడు కానీ, వాళ్ళని కంట్రోల్ చేసే సందర్భంలో కానీ పోలీసులపైకి దాడి చేయడం, తీవ్రవాదులు అయితే వాహనాలను పేల్చివేయడం, ఇతర బాంబుల ద్వారా దాడి చేయడం అనేకం జరిగినాయి. వీటన్నిటిలో కూడా ప్రతినిత్యం మనకు మరణిస్తున్నారు. సంవత్సరం ఎక్కువ కావచ్చు, సంవత్సరం తక్కువ కావచ్చు. ఈ విధి నిర్వహణలో సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండడం కోసం పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ తమ విధి నిర్వహణ చేస్తున్నటువంటి సందర్భాలు అనేక మంది పోలీసులు, వేలాది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21, ఎందుకంటే 1959వ సంవత్సరంలో ఇదే రోజునాడు అక్టోబర్ 21 నాడు ఆ చైనా బార్డర్లో జరిగినటువంటి పోరాటంలో మన వీర జవాన్లు మరణించినారు, పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్. దాంతో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చనిపోయినటువంటి పోలీసుల అమరవీరులందరినీ కూడా స్మరించుకోవడం కోసం మనం అక్టోబర్ 21 నాడు మనం ఈ అమరవీరుల సంస్మరణ, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ కమెమరేషన్ డే జరుపుకుంటున్నాం. ఆ రోజునాడు మనం ఆ విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులందరికీ కూడా నివాళులు అర్పించి వారి కుటుంబాలందరికీ కూడా అండగా ఉన్నామని చెప్పేసి వారి కార్యక్రమం నిర్వహించడం, వాళ్ళ కుటుంబాల యొక్క పోలీసు కుటుంబాల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం, వాళ్ళు ఏ విధంగా ఉన్నో తెలుసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ సరిగా అందాయా లేవా అని కూడా విచారించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల అవగాహన, అవేర్నెస్ పెంపొందించడం కోసం పోలీసులు చేస్తున్నటువంటి డ్యూటీస్ ఏ విధంగా ఉన్నవి, పోలీసులు సమాజం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు, ఆ కష్టపడే క్రమంలో ఏ రకంగా పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు, పోలీసులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు, ఇదన్నీ కూడా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒక వారం రోజుల పాటు అక్టోబర్ 21 నుంచి కూడా సెలబ్రేషన్స్, వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ కమెమరేషన్ వీక్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా విద్యార్థులకైతే మనం పోలీస్ స్టేషన్కు పిలిపించి వాళ్ళకి ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, ఓపెన్ హౌస్ అంటే పోలీస్ స్టేషన్ మనం స్టేషన్ హౌస్ అంటాం, దాన్ని ఓపెన్ హౌస్ అని పెట్టి ఆ రోజు పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ మొత్తం, పోలీస్ స్టేషన్లో ఉండే అధికారులు వాళ్ళ పని ఏముంటుంది, ఏ రకంగా పనిచేస్తారు, విధి నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారు, వైర్లెస్ సెట్ని ఎట్లా మాట్లాడతారు, ఏ రకమైన ఆయుధాలు ఉన్నవి, ఏ రకమైన వాహనాలు ఉన్నవి, అవి ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా ఉపయోగిస్తారు అనేవి మొత్తం కూడా విద్యార్థులకు సమస్తం పోలీస్ స్టేషన్ మొత్తం ఓపెన్గా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఓపెన్ హౌస్ అంటాం. గత సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా కోవిడ్ వల్ల మనం విద్యార్థులందరినీ కూడా ఒకే సంఖ్యలో తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పడం అనేది ఒక సమస్యగా మారిపోయింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా మనం ప్రాముఖ్యత ఇస్తూ మనం పోలీస్ స్టేషన్లో నిర్వహించేటువంటి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. దీని వివరాలన్నీ కూడా తెలియజేయబడతాయి. ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఎంపిక చేయడం జరిగింది. ఎల్బీ నగర్ జోన్లో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఈ ఓపెన్ హౌస్ అవుతుందో ఆన్లైన్ ఓపెన్ హౌస్ అనే కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగింది. సో మనం ఓపెన్ హౌస్ నిర్వహించిన రోజు నాడు ఆన్లైన్లో పోలీస్ స్టేషన్ని మొత్తాన్ని విద్యార్థులకు, యువకులకు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. దాంతోపాటుగానే వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు అనేవి కూడా పోలీసులకు ప్రజలకు ఉండే సంబంధాల గురించి, పోలీసుల విధి నిర్వహణ గురించి, పోలీసులు ప్రజలకు మధ్య ఉండాల్సిన సమన్వయం దాని గురించి, ఎందుకంటే పోలీసులు అనంతపురం జిల్లా ఓబులాపురం తిమ్మయ్య అనే రైతుకు చెందిన వేరుశెనగ వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.
7 ఎకరాల పొలంలో 1.5 లక్షలు వెచ్చించి పంటను సాగు చేశామని బాధితుడు తెలిపాడు. దాదాపు 100 బస్తాలకు పైగా వచ్చేదన్నారు. దీనిని సహించలేని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారంటూ వాపోయాడు. ఏందిలే అది బూడిదే ఎంత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చెత్త తరలింపు వాహనాలని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కాకినాడలో ప్రారంభించారు. పంచాయతీలకు కేటాయించిన 155 వాహనాలతో పరిశుభ్రతకు మారుపేరుగా ఈ జిల్లాను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. చెత్త తరలింపు ప్రక్రియలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే శానిటేషన్ మీద ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్ పెట్టడం అనేది ఇంకా లాంచ్ చేయడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు మనం తెచ్చుకోవడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మేము వాడుతున్నాము. అయితే ఇంకా ఫాస్ట్గా మనము దీన్ని సక్సెస్ఫుల్ చేయడం కోసమని ఈరోజు మనం డీజెంట్ మెకనైజ్డ్ పీపుల్స్ కాంట్రిబ్యూషన్ నుంచి ప్రతి మండలం నుంచి 2 జీపీ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే అక్టోబర్ 2 నుంచి ప్రజల నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్ ద్వారా మనం ముందుకెళ్ళడం జరిగింది. అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ అవన్నీ వాళ్ళకి అలవాటు చేస్తూ దీని బ్యాక్గ్రౌండ్లో చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగితే మోర్ దాన్ 1 crore 10 lakhs ఈ కాంట్రిబ్యూషన్లో ఫస్ట్ లెవెల్లో స్టార్ట్ జరిగింది. అలాగే ఈ 49 వెహికల్స్, పెద్దాపురం డివిజన్కి 31. ప్రతిజ్ఞ సార్, అందరూ కూడా రైట్ హ్యాండ్ ముందుకు పెట్టాల్సి కోరుతున్నాం సార్. నేను జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్వచ్ఛస్వామిని అవుతాను. పారిశుద్ధ్యాన్ని నా జీవన విధానంగా మార్చుకుంటాను. మార్చి అశుభ్రతపై అల్పని పక్కన ఇప్పుడు మనకి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ శాఖల మార్చిన చేతుల మీదుగా మన స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనకి ఈ విషయంలో మనందరికీ ధన్యవాదాలు. జెండా ఊపి మరియు కృష్ణదాస్ గారు, ప్రజలు పూజలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, పురా మేడం గారు, శాసనసభ్యులు చిట్టుబాబు గారు, రండి కొంచెం రండి 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 ఒకసారి ఇంకొంచెం రండి సార్ కనిపిస్తుంది. దయించి నెమ్మదిగా వెళ్ళండి సార్. అన్నీ కూడా మన 150 వెహికల్ కూడా అన్నీ కూడా మనకి బాలాచెరువు మీదకి వెళ్తున్నాయి. మన రామచరపం డివిజన్ సంబంధించింది మనకి తాండ్రి వల్ల వెళ్ళిపోతుంది సార్. అదేవిధంగా మన పెద్దాపురం రాజమండ్రి డివిజన్ సంబంధించి అచ్చింపేట వెళ్ళి అటు నుండి పెద్దాపురంకి రాజమండ్రికి వెళ్తున్నాయి సార్. కాకినాడ డివిజన్ సంబంధించి శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురంలోని శివాలయంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి దాటిన తరువాత తాళాలు విరగకొట్టి సుమారు 3 కిలోల వెండిని దొంగలించారు. ఉదయం దీనిని గమనించిన గ్రామస్తులు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురవడంతో ప్రధాన వీధులన్నీ నీట మునిగాయి.
ఉదయం నుంచి ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దర్శనానికి వచ్చిన భక్తులంతా వసతి గృహాలకే పరిమితమయ్యారు. కొత్తపేట శ్రీగిరి కాలనీలో బురద నీటిలో చిక్కుకున్నాయి. నిజాంసాగర్ మండలం బంచపల్లిలోని దళిత వాడల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే పర్యటించారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నైపుణ్యం మేరకు ఆదాయం ఇచ్చే వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో ఈటెల రాజేందర్ దిష్టి బొమ్మను మండల దళిత తెరాస నాయకులు దహనం చేశారు. దళిత బంధును అడ్డుకుంటున్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ ప్రజల తరఫున దళిత బంధువుల తరఫున నేను బీజేపీ పార్టీ చేసినటువంటి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇక మీదట ఇటువంటి ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ఏ పథకం తీసుకొచ్చినా బీజేపీ పార్టీ మరి అడ్డుకుంటే మంచిగా ఉండదు. ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాబోయే కాలంలో బీజేపీ ఖచ్చితంగా మరి గట్టి బుద్ధి తింటుందనే విషయాన్ని ఈ దళిత ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గంజాయి కేసులో నిందితుల కోసం గాలిస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు చెప్పారు. 2-3 వారాలుగా ఇతర రాష్ట్రాల పోలీసులు ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. అలాగే స్థానిక పోలీసుల సహకారం అవసరం ఉందన్నారు. నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదని అన్నారు. దానివల్ల ఈ సమస్య లేవనెత్తిందని డీఐజీ తెలిపారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు సైతం నిందితుల కోసం గాలిస్తున్నారని తెలిపారు. ఆయన చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు కూడా విచారిస్తామండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎవరైతే సమాచారం ఇస్తారో వీళ్ళకి వచ్చినటువంటి సమాచారం ఎవరి దగ్గర ఉన్నా విచారిస్తాం. సార్ ఇంకొక విషయం, ఎవరిది నేను చూడలేదండి. చూస్తే నేను దాని మీద స్పందించగలను. కాదు, ఇక్కడ తీసుకోండి. మైదాన ప్రాంతంలో ఫ్రీగా ఆపరేషన్ చేయగలరు. ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉన్నటువంటి మావోయిస్టు సమస్య కారణంగా. దానివల్ల ప్రికాషన్ తీసుకోవడం లేట్ అవుతుంది తప్పితే ఈ అందించకపోవడం, నమ్మకం లేకపోవడం అన్నది ఏం లేదు. ఇప్పుడు అక్కడ కూడా పంపించాం కదా, కేరళ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు. వాళ్ళు వెంటనే వెళ్ళారు, మాది సమాచారం లేకుండా అని చెప్పారు. ఆల్రెడీ కేసు జరుగుతున్నది. ఆ ఒక ఆపరేషన్కి మాత్రమే అట్లా వెళ్ళారని చెప్పి ఇన్సిడెంట్ అయిన దాంట్లో ఎవరికి చెప్పారు. కవర్ చేయడం జరిగిందండి. లాస్ట్ 2 yearsలో దాదాపుగా 800 ఎకరాలు లాస్ట్ 2 yearsలో రిస్ట్రక్షన్ జరిగింది.
దీనిలో ఒక రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఎక్సైజ్ యూస్ టు హోల్డ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాంజా డిస్ట్రక్షన్. సో లాస్ట్ ఇయర్ అది ఎస్సీబీ ఫామ్ అయినప్పుడు, ఎస్సీబీ ఫామ్ చేసేటప్పుడు దానికి ఎన్డీపీఎస్ ఒక పవర్స్ ఇంకా లీగలీ తనకి ఇవ్వడం జరగలేదు. దానివల్ల దెర్ వాజ్ అ డిలే ఇన్ దట్. సో అందుకని ఈ సంవత్సరం వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఒక మల్టీ ప్రాజెక్ట్ స్ట్రాటజీనే వర్కౌట్ అవుతుందండి. ఇది ఎవరు ఒక పోలీసు, ఒక ఎక్సైజ్, ఒక ఎస్సీబీ కాదు, ప్రజల్లో కూడా ఓ రకమైన శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కజ్గిరిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత సంచార వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని తెలంగాణ సంస్థల జాతీయ సమన్వయకర్త డాక్టర్ కృష్ణకుమార్, రాష్ట్ర సేవల కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, వైద్య సేవల విభాగం సమన్వయకర్త భాస్కర్ రావు, తెలంగాణ రాష్ట్ర మొబైల్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఛార్జ్ దత్తప్రసాద్, స్టేట్ ట్రస్ట్ కార్యదర్శి శేషసాయి, జిల్లా శాఖ అధ్యక్షులు సోమసుందరం, జిల్లా సర్వీసెస్ కోఆర్డినేటర్ నారాయణ, భాగ్యనగర్ సమితి కన్వీనర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. జెండా వందనం తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. 225 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 30 మందికి దంత పరీక్షలు చేశారు. 40 మందికి కళ్లద్దాలు అందజేశారు. రక్త పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. తమ ప్రాంతంలో వైద్య శిబిరం నిర్వహించినందుకు సాయినగర్ వాసులు, నాయకులు సత్యసాయి సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. మందులు గోళీలు రాశారంటే అది అయితే వెయిట్ చేయమనండి. వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారు. काम करना बेटा, अभी लोगों को खाना खिला दिखा, खाना खिला के आ जाओ, खाना खिला के आ जाओ. जब तक दवा आ जाए उनको दे सकते. अब दे रो माँ, एक के बाद अलिवेलू ఎవరు अलिवेलू ఎవరమ్మా? ఎక్కుందా? ఇది ఆను నోట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ తీరుపై సిపిఐ ఆగ్రహం. మోదీ, అమిత్ షా చేతిలో కీలుబొమ్మగా మారారంటూ ఎద్దేవా. అంగరంగ వైభవంగా పైడి తల్లి సిరిమానోత్సవం. కోలాహలంగా మారిన పరిసరాలు.
అనంతపురం జిల్లా ఓబులాపురంలో దారుణం. వేరుశెనగ వాముకు నిప్పంటించిన అజ్ఞాత వ్యక్తులు. శ్రీశైలంలో భారీ వర్షం, నీట మురిగిన ప్రధాన వీధులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.